హాయ్ అండి, నా పేరు తులసి. ఈ మధ్య కాలంలో షుగర్ లేదా చక్కెర వ్యాధి లేదా డయాబెటిక్ అనేది సర్వసాధారణమైపోయింది. మనకి షుగర్ లేదా చక్కెర వ్యాధి రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఖచ్చితంగా షుగర్ అనేది మన జోలికి రాదండి. ఫస్ట్ మనం డైట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు, ఉప్మాలు, దోశల బదులు పెసరట్టు కానీ, వేరుశనగ గుళ్ళు కానీ, మొలకలు కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. జావా కానీ, ఓట్స్ కానీ ఏదో ఒకటి ఇలాంటివి తీసుకోవాలండి బ్రేక్ఫాస్ట్లో. మెయిన్ ఫ్రూట్స్కి ఇలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, లేదా ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. లంచ్లో వచ్చేసరికి చపాతీలు, కొద్దిగా రైస్ అనేది కార్బోహైడ్రేట్ అనేది తగ్గించాలి, రైస్ క్వాంటిటీ. కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా డిన్నర్లో వచ్చేసరికి కొద్దో గొప్ప రైస్ తీసుకొని, రైస్ లేదా లైక్ రోటీ లేదా పుల్కాలు ఏదైనా తీసుకొని డిన్నర్లో మనం కొద్దిగా నట్స్ తీసుకోవాలంటే ఆల్మండ్స్, పిస్తా కానీ, మనం పుచ్చగింజల పప్పులు కానీ ఇలాంటివి తీసుకోవాలండి. అంటే కొద్దిగా న్యాచురల్ డైట్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఇలా చేయడం మూలంగా మనకి షుగర్ అనేది మన దరిదాపుల్లో కూడా రాదండి. రెగ్యులర్గా 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ అనేది, బాడీ యాక్టివిటీ ఉండాలి. ఇలా ట్రై చేయండి, షుగర్ అనేది మన జోలికి రాకుండా ఉంటుంది.